హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. మూవీలోకి వెళ్లే ముందు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా మూవీలోకి వెళ్తే డైరెక్టర్ రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి యాక్ట్ చేసిన కాంతారా మూవీ అండ్ రుక్మిణి వసంత హీరోయిన్గా అండ్ జయరాం ముఖ్యమైన పాత్రలో యాక్ట్ చేశారు. మరి పదండి మూవీ ఎలా ఉందో చూద్దాం. 2022లో వచ్చిన కాంతారాకి ఈ మూవీ ఒక ప్రీక్వెల్. అసలు శివ తండ్రి అడవిలో ఆ ప్లేస్లోనే ఎందుకు హైడయ్యారు, అసలు పంజుర్లి, గూళిక ఎవరు అనే కోర్ పాయింట్స్ నుండి ఈ మూవీ తీశారు. కాంతారా ఫస్ట్ మూవీ చూసిన ఎవరికైనా ఈ మూవీ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మరి ఆ ఎక్స్పెక్టేషన్కి ఈ మూవీ అనేది రీచ్ అయిందా లేదా రండి చూద్దాం. ఇంకా స్టోరీలోకి వెళితే శివతండ్రి అక్కడే ఎందుకు హైడయ్యారు అనే పాయింట్ వద్ద ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. ఒక రాజు తన అత్యాశ వల్ల కాంతారాలోకి వెళ్ళి తన కొడుకు ముందే చనిపోతాడు. ఇంకా ఆ రాజు కొడుకు ఆ కాంతారాలోకి ఎవరు తన రాజ్యంలో నుండి వెళ్లకుండా జాగ్రత్త పడతారు. కాని చాలా సంవత్సరాల తర్వాత కాంతారావాసులని వారి రాజ్యంలో ఉన్నారని తెలుస్తుంది. మరి వాళ్ళక్కడికి ఎందుకు వస్తారు? తర్వాత రాజు ఏం చేస్తాడు? అసలు కాంతారాలో ఏముంది? అత్యాశతో కాంతారాలోకి వస్తే ఏమవుతుంది? కాంతారాన్ని కాపాడుతున్న దేవుడు ఎవరు అనేదే ఈ మూవీ కథ. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే రిషబ్ శెట్టి తాను రాసుకున్న క్యారెక్టర్ని ఎలా పెర్ఫార్మెన్స్ చేయాలో అలాగే చేశాడు. ఎక్కడా ఓవర్ అని అనిపించలేదు. తన క్యారెక్టర్ డీసెంట్గా చాలా బాగా చేశాడు. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్లో రుక్మిణి వసంత్ కూడా చాలా బాగా చేసింది. సాంగ్స్ కోసమే కాకుండా తన క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఈ మూవీలో. ఇంకా విలన్ క్యారెక్టర్ చేసిన గుల్షన్ తన మూర్ఖపు రాజ్ క్యారెక్టర్లో చాలా చక్కగా పెర్ఫామ్ చేశాడు. ఇంకా మలయాళపు యాక్టర్ జయరాం తాను రాజ్ క్యారెక్టర్లో తన క్యారెక్టర్కి న్యాయం చేశాడు. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్కి వస్తే కాంతారా ఫస్ట్ మూవీలో ఉన్న చాలా క్యారెక్టర్స్ ఈ మూవీలో ఉన్నాయి. వారికిచ్చిన క్యారెక్టర్స్లో బాగానే చేశారు. ఇంకా మూవీ స్టోరీ విషయానికొస్తే స్టోరీ చాలా బాగా రాసుకున్నారు. ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగా చేశారు. మూవీ స్టార్టింగ్ నుండి ఆ స్టోరీని బిల్డ్ చేయడం కానీ హీరో ఆ స్టోరీని ముందుకు తీసుకుని వెళ్లడం అనేది చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే కొంచెం స్లోగా వెళ్తుంది, లాగ్ ఫీల్ అవుతాం. కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి, ఫైట్స్ చాలా బాగున్నాయి. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికొస్తే మూవీ చాలా బాగా ఎంగేజ్ చేస్తూ తీసుకుని వెళ్తుంది. ఆ ఇంటర్వెల్ ఫైట్ కానీ క్లైమాక్స్ కానీ చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా క్లైమాక్స్ విషయానికొస్తే ఫైట్స్ బాగుంది కానీ ఫస్ట్ మూవీలో చూపించినట్టు అయితే ఫైట్ అయిపోయాక ఆ డెవోషనల్ సాంగ్ అండ్ హీరో పెర్ఫార్మెన్స్ ఉంటుందని మనం అందులో ఎక్స్పెక్ట్ చేయము. ఇంకది అక్కడ చూపించిన విధానం కానీ ఆ పెర్ఫార్మెన్స్ కానీ ఆ మూవీకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ మూవీలో కూడా మనం ముందే గెస్ చేయడం వల్ల అంతగా ఏమీ ఉండదు. బట్ అంతకు మించి భూతకోలలో పంజర్లి గుళిక మీదొక క్లారిటీ వస్తుంది. గుళిక ఎప్పుడు వస్తాడు అనే దానిమీద. కానీ క్లైమాక్స్ ఫైట్లో కూడా కామెడీని దుర్చాలని ట్రై చేశారు, బాగుంది. కానీ ఇంకెప్పుడు అలా ట్రై చేయొద్దు. అంత సీరియస్గా వెళుతున్న ఫైట్లో కామెడీ అంతగా వర్కౌట్ అవలేదు. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికొస్తే బాగుంది. మూవీ చాలా దూరం ట్రావెల్ అయ్యాక ఒక్క ట్విస్ట్తో మూవీ టర్నే వెళ్తుంది. ఆ ట్విస్ట్ కూడా బాగా అనిపించింది. బట్ నేనైతే ముందుగానే గెస్ చేశాను ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ వల్ల. ఇంకా టెక్నికల్ విషయానికొస్తే ఆ ట్రైబర్స్ వారి లైఫ్ అండ్ వారి విలేజ్ చాలా బాగా చూపించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇంకా మాటల విషయానికి వస్తే డబ్బింగ్ ఇవ్వడం వల్ల ఏమో తెలియదు గాని వారి మాటలు క్యాజువల్గా ఉంటాయి. ఒక రాజులు మాట్లాడే మాటలాగే ఉండవు. ఏదో ఈ కాలంలో మాట్లాడే కన్వర్సేషన్ లాగా ఉంటుంది. బట్ ఇంగ్లీష్ మాత్రం ఉండదంతే. ఇంకా సాంగ్స్ అంతగా అనిపించలేదు. బీజిఎం ఓకే అనిపించాయి. కొన్ని చోట్ల బీజిఎం సీన్స్ని బాగా ఎలివేటే చేశాయి. గ్రాఫిక్స్ చాలా బాగుంది. ఈ మూవీకి పార్ట్ 3 కూడా ఉంది. ఇంకా ఓవరాల్ మూవీ విషయానికొస్తే ఈ మూవీకి యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. కాంతారా ఫస్ట్ మూవీలో మనుషులు వారి అత్యాశ అవి మాత్రమే ఉంటాయి. బట్ ఈ మూవీలో దుష్టశక్తిని యాడ్ చేశారు. బట్ అది అంత భయంకరంగా ఏముండవు. ఫ్యామిలీతో కలిసి ఒకసారి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీలో ఈ మూవీని ఎవరు అయితే చూశారో మీ అభిప్రాయం ఏమిటి అనేది క్రింద కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.